యాక్చువల్ గా ఈ రోజు మనం పూలే గురించి మాట్లాడుతున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఆశయాలని మనం ఆలోచిస్తున్నాం. ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాల్లో. అసలు పూలే గురించి మాట్లాడుతున్నాం అంటేనే అక్కడ మనకి ఈశ్వరయ్య గుర్తొస్తాడు. ఎందుకు ఈశ్వరయ్య గుర్తొస్తాడు అంటే ఈశ్వరయ్య కూడా ఒకప్పుడు పూలే గారికి తెలియదు. మళ్ళీ ఈశ్వరయ్య గారికి పూలే ఎట్లా పరిచయం అయ్యాను? 1981 అప్పుడు నేను 10th క్లాస్ లో నేను ఉన్నాను. ఆ సందర్భంలో ఆయన ఒక కరపత్రం తీసి పూలే గురించి తీస్తే చూసాను. అప్పుడే ఫస్ట్ టైం నేను చూసాను. అంతకుముందు తను ఉద్యోగుల సారథి అని ఒక పత్రిక నడిపించేవాడు. ఎందుకంటే ఈ కంబైన్డ్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు, ఎన్జిఓస్ గానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ గానీ, ఈవెన్ గెస్టెడ్ ఆఫీస్ సమస్యలు గానీ ఆ పత్రికలో ప్రచురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి జీవోలు రావడానికి ఆయన కృషి చేసేవాడు. ఇంకొక పత్రిక నడిపించేవాడు. దానికి ఎడిటర్ గా నన్ను పెట్టాడు. బట్ నాన్నగారే నడిపించేవారు పత్రిక, వెనుకబడిన కులాల వాణి. ఆ పత్రిక ప్రతి మాసం వచ్చేది. అందులో వెనుకబడిన కులాల సమస్యలన్నీ కూడా ఎక్కడ కార్యక్రమాలు జరిగాయి, ఎక్కడ ఏ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి అనే దృక్పథంతో పత్రిక నడిపించేవారు. దానికి మాకు బాగా సహకరించినటువంటి వ్యక్తి పివి రావు గారు. మాల మహానాడు ఆవిష్కరించినటువంటి వ్యక్తి పివి రావు గారు. అంటే నాన్నగారి పెద్ద చదువుకోలేదు, ఆయనకు రైటప్ కూడా రాదు. కానీ పివి రావు గారు మాకు సహకరించేవాళ్ళు. ప్రతి ఆర్టికల్ ఆయన మాకు రాసిచ్చేవారు. నేనే పొద్దున ఆయన ఇంటికి వెళ్ళేది. సార్ ఇది రాయాలి, ఇది కావాలి, మనకి ఇది కావాలి అని చెప్పి ఆయనతో ఆర్టికల్స్ రాయించుకొని ప్రెస్కి వెళ్ళి ప్రింటింగ్ చేసుకొని అట్లా. అప్పుడు వయసు చిన్నదే కానీ నాన్నగారు అన్ని మాకు చెప్తూ చేసేవాళ్ళు. అలా అసలు పత్రిక అంటే ఏంటి, అసలు ఎలా ఆర్టికల్స్ రాయాలని కూడా నేను నేర్చుకొని ఒక 7-8 సంవత్సరాల పాటు నేను ఈనాడులో రిపోర్టర్ గా కూడా పనిచేసిన. కాకపోతే యాజ్ ఎ రిపోర్టర్ గా నేను పెద్దగా సంపాదించలేదు. మళ్ళీ నా వృత్తిని మార్చుకొని కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకుని నేను అభివృద్ధి చెందాను. ఇది ఒక అసలు ఎందుకు మహాత్మా పూలే నాన్నగారి మైండ్లోకి వచ్చింది. అయితే ఈ పత్రిక చిన్న పత్రికల సమావేశం ఢిల్లీలో జరిగింది. అంటే మొత్తం ఆల్ ఇండియా చిన్న పత్రికల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగినప్పుడు ఇందిరా గాంధీ గాను సమావేశానికి వచ్చి అందరినీ పలకరించింది పత్రికా ప్రతినిధులు. ఆ తర్వాత ఒకరినొకరు పత్రికలు పంచుకుంటున్నారు. ఒక మహారాష్ట్రీయను ఆ పత్రికని నాన్నగారికి ఇచ్చారు. ఇస్తే ఆయన హిందీ మరాఠీ పత్రిక. అందులో ఏముందంటే మహాత్మా పూలే అని ఉంది. అంటే నాన్నగారు ఏమన్నారు, సార్ ఇది గలతే, ఇది మీరు మహాత్మా గాంధీ రాయాల్సింది మహాత్మా పూలే అని రాశారు, గల్తీ ఆయా అని చెప్పి నాన్నగారు ఆ పత్రిక ఎడిటర్ తో మాట్లాడాడు. అంటే నాకు ఇవన్నీ ఈ సంఘటనలు నాన్నగారు చెప్పిన విషయం నేనేం చూడలేదు. అయితే నేనే అసలు ఫస్ట్ మహాత్మా పూలేని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది, మహాత్మా గాంధీకి ఏ ప్రభుత్వం గౌరవించలేదు, కేవలం నలుగురు మధ్యన మహాత్మా అని పిలిస్తే మహాత్మా అని వచ్చింది అని చెప్పి అక్కడ ఆయన చెప్పడంతో ఈయన బాగా ఇన్స్పైర్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సూర్యనారాయణ గారు నాన్నగారు పూలే ఉన్నటువంటి ఇంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి మొత్తం పుట్టు పూర్వోత్తరాలు మొత్తం అక్కడ నుంచి డేటా తీసుకొని వచ్చారు. అప్పట్లో పూలే ఫోటో కూడా లేదు. ఇక్కడ పూలే ఫోటో దొరకడం కూడా చాలా కష్టం. అట్లాంటిది మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూలే లైబ్రరీలో ఏమేమి హిస్టరీ దొరుకుతాం మొత్తం ఆ హిస్టరీ అంతా తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఓకే ఏం చేస్తుండే వర్ధంతి జయంతి. మాకు అప్పుడు జయంతి అంటే ఫిబ్రవరి 20 తారీఖు జయంతి. ఎవరు రాశారు? మన డాక్టర్ విజయభారతి గారు పూలే జీవిత చరిత్ర పుస్తకంలో ఫిబ్రవరి 20 రాశారు. అయితే అదే 20 తారీఖున జయంతి నిర్వహించాం. కానీ మనకు అదే అథెంటిక్ తెలియదు. తర్వాత తన వర్ధంతిని ఇలా తర్వాత ఆయన స్థాపించినటువంటి సత్య శోధక్ సమాజ్ రోజును గుర్తించి ఆ రోజు కూడా కార్యక్రమాలు నిర్వహించడం ఇలా నిర్వహిస్తూనే ఉన్నారు. 1981 నుంచి 2000 వరకు చేస్తున్నారు. కానీ ఈశ్వరయ్య గారికి ఎక్కడ గుర్తింపు లేదు, పూలేకి కూడా గుర్తింపు లేదు. పూలేని కూడా 2000 వరకు గుర్తించారు. అయితే 2000 లో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినటువంటి పత్రికలో ప్రచురణ కాకపోతుంటాయి. పత్రికల ప్రచురణ కాకపోతే ప్రచారం కాదు. ప్రచారం కావాలి, పత్రిక తప్పకుండా రాయాలి అంటే ఏం చేయాలి? ఒక చీఫ్ మినిస్టర్ ని పిలవాలి. చీఫ్ మినిస్టర్ కంపల్సరీ పత్రిక వాడు వస్తాడు, వాడు కంపల్సరీ రాస్తాడు. అలాంటి అర్హత ఉన్న వాళ్ళని పిలిచి కార్యక్రమాలు చేయాలి. కనీసం ఒక 3-4 చేస్తే తప్పకుండా రాష్ట్రంలో మహాత్మా పూలే పేరు బారు మోగుతుందని అప్పుడు నిర్ణయించి మొదటగా చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేసి జూబ్లీ హాల్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు చాలా బాగా మారుమోగిపోయింది పేరు. అంతేకాకుండా ఇంకొక రోజు మన పబ్లిక్ గార్డెన్స్ అదే పక్కన ఇందిరా ప్రియదర్శిని హాల్ లో జిఎంసి బాలయోగి గారిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసి ఆ రోజు కంచెయ్య గారికి అవార్డు ఇస్తూ అట్లా చాలా మందికి అవార్డులు ఇచ్చేవారు. అవార్డులు పొందిన వారిలో సర్దార్ గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలాంటి మహోన్నతమైన
మైనటువంటి వ్యక్తులకు కూడా మనం ఈ మన సంస్థ తరఫున అవార్డులు ఇచ్చాం. అందులో ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు. అలాగే చాలా మేధావులైనటువంటి జస్టిస్ వైవి ఆంజనేయులు గారు మన హైకోర్టు జడ్జి ఉండే. అంతేకాకుండా అస్సాంలో ఎక్కువ చీఫ్ జస్టిస్ ఆయన పేరు గుర్తురాడు, తనకు కూడా మనం ఇచ్చాం. అట్లా చాలా పెద్ద కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. అయితే ఈ కార్యక్రమాలు ఇలా చేయడం వల్ల సీఎం ని కూడా పిలిచాం, చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జిఎంసీ పాలయ్య గారు, ఆ తర్వాత గవర్నర్ సుశీల్ కుమార్ సింధేని పిలిచి రవీంద్ర భారతిలో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించాం. అప్పుడు మనం ఏమనుకున్నామంటే ప్రతి బీసీ పూలే ఫోటోని పెట్టుకోవాలి అనేటువంటి నిర్ణయం 2000 లో వచ్చింది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు ప్రతి మీటింగ్ లో చెప్పారు. ఇదే మీటింగ్ లో జేపీ రాజు గారు ఏమన్నారంటే మనం కూడా అంబేద్కర్ తో పాటు పూలే ఫోటోను కూడా పెట్టుకోవాలి అని మొత్తం అందరికి ప్రచారం చేశారు. జేపీ రాజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఎస్సీ ఎస్టీ కూడా పూలే ఫోటోను పెట్టుకుంటారు, అంబేద్కర్ ఫోటోను పెట్టుకుంటారు. ప్రతి బీసీ కంపల్సరీ పూలే ఫోటోను పెట్టుకుంటారు. అయితే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇలా వచ్చింది కానీ ఇన్ని రోజుల నుంచి నేను బీసీగా ఈ కార్యక్రమానికి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా, నా ఫోటో ఉంటే బాగుంటది అని కొంతమంది స్వార్థపరులు దీని యొక్క పనిచేశారు. నేను వాళ్ళ పేరు తీసుకోదలుచుకోలేదు. అట్లా కొంత డిలే అయింది. మనం వాళ్ళనే పిలిచి ఒక కార్యక్రమంలో వాళ్ళ పెద్దరికం ఇచ్చి వాళ్ళతోనే చెప్పించిన పూలే విగ్రహం పెట్టుకోవాలి, పూలే ఫోటో పెట్టుకోవాలని ఆ వ్యక్తిలో తోటి మనం చెప్పించాం. అప్పటి నుంచి ఈ విషయం అనేది ప్రతి ఒక్కరు ప్రతి బీసీ పూలే ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఇలా కాలానుగుణంగా ఇలా జరుగుతూ వచ్చింది. అయితే మనం ఎన్నోసార్లు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము లెటర్, ఏమని పూలే విగ్రహాలు పెట్టాలి, జయంతి ప్రభుత్వం తరఫున చేయాలి. ఆయన బట్టి అసలు పూలే అంటేనే చంద్రబాబు నాయుడుకు తెలియదు. గులాంగిరి పుస్తకం ఉంటే పుస్తకం తీసుకుపోయి నేనే ఇచ్చిన సీఎం పేషి మన కార్యక్రమానికి వస్తే ఆయనకు తెలియదు ఏం మాట్లాడాలో పూలే గురించి అప్పటి వరకు ఆయనకు తెలియదు. మనమే ఇచ్చిన పుస్తకం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు ఏందయ్యా ఏంటి అంటే నాకున్న నాలెడ్జ్ ఏదో కొంచెం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి సరే ఆ రోజు వచ్చి అప్పుడు మన సారు బాబురావు వర్మ గారు కార్యక్రమానికి అంటే వచ్చి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని బాగా నిర్వహించారు. అసలు పూలేని ప్రతి ఒక్కరూ ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం అంటే దానికి 99% కారకుడు నారగోని గారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రజారాజ్యం పార్టీలో ఫోటోలు పెట్టుకోవాలంటే ఎవరెవరు ఫోటోలు పెట్టాలి, 4 ఫోటోలు డిసైడ్ చేశారు. ఒకటి అంబేద్కర్, ఒకటి మన మదర్ తెరిసా, ఇంకోటి గాంధీ, ఇంకోటి ఆ పూలే ఫోటో కూడా ఎలా వచ్చింది అంటే నారగోని గారు చిరంజీవికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ బీసీలు అంటే ఈ ఫోటో పెట్టుకోవాలి, బీసీలను అట్రాక్ట్ చేయాలంటే ఈ ఫోటో ఉండాలి. సార్ మాట్లాడుతూ పోతారు, చెప్తూ కానీ రిజల్ట్ సార్ వల్లనే వచ్చింది. ప్రతి ఒక్క బీసీ ఫోటో పూలే ఫోటో పెట్టుకుంటున్నారంటే నారగోని గారి కారణం. దానికి నేనైతే ఘంటాబద్ధంగా చెప్తున్నా అనమాట. సో అంటే ఈ విషయాలు చాలా మందికి తెలియదు. సో ఇలా మనం పూలేని తెచ్చుకున్నాము. నాన్నగారు దానికి ఇంత పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.